దేవుడు ఏం చెప్తున్నాడంటే ద్వితీయోపదేశ కాండంలో 5వ అధ్యాయము 29వ వచనంలో వారికిని తర్వాత వారి సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞను అన్నిటినీ అనుసరించు మనసు వారి కుండిన మేలు. తర్వాత 6వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? మళ్ళా అదే కింద 6వ అధ్యాయం 2వ వచనంలో ఏమని చెప్తామండి? నీ కుమారుడు కానీ నీవును తర్వాత నీ కుమారుడు కానీ నీ దేవుడని యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించుచు ఆయన కట్టడలను ఆజ్ఞలనియు నీ నీ జీవిత దినములన్నింటినను గాయకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరచుకున్నటకు ఏరు దాటి వెలుచున్నటువంటి దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవలనని మీ దేవుని యెహోవా ఆజ్ఞాపించే ధర్మతుని అనగా కట్టడని విధులు ఇవే. అంటే ఏంటి? నువ్వు దేవునియందు భయము భక్తి కలిగి జీవిస్తే అన్నీ నీవు ఆరోగ్యకరంగా ఉంటావు. నీ జీవితము నీ కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? భయభక్తులు కలిగి ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? వారు దీవించబడతారు. నీ సంతానము నిత్యము క్షేమంగా ఉంటారు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? దేవుని గణపరచాలి. దేవునియందు భయము భక్తి కలిగి జీవించాలి. భయము భక్తి కలిగి అంటే ఒకరోజు కాదు. అదే చాలామంది ఒకరోజు భక్తిగా చూడండి భక్తి ఇది భక్త అండి. లేకపోతే ఇదేదో భక్తి లేదు ఏదో వేసుకొని ఇది భక్త. మరి ఏంటి భక్తి? భక్తి అంటే ఏం చెప్పండి? భక్తి అంటే ఏంటి? భక్తి ఎలా ఆపాదించాలి? భక్తి అంటే ఏంటి? భక్తి ఎలా వస్తుంది? దేవుడు చాలా మీకు గతంలో చెప్పినట్టున్నా దేవుడు ఈ భక్తి అనుసరణ అనేది దేవుడు చాలా స్పష్టంగా చెప్పేశాడు. 10 ఆజ్ఞలలో దేవుడు మొట్టమొదటి ఆజ్ఞ చెప్పండి, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ వివేకంతోనూ ఆయనను ఆరాధించాలి. కాబట్టి నీవు దేవుని ఆరాధించినప్పుడు భూమి మీద కానీ భూమి కింద నేల మీద కానీ ఆకాశం మీద కానీ ఏమీ కూడా ఉండకూడదు చెప్పడం మాట. చూడండి అదే పక్కన చూడండి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము